టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. పుష్యమాసం చాలా ప్రత్యేకమైనటువంటి మాసం. ప్రతి మానవుడు తన జీవితంలో శని ద్వారా ఏదో ఒక బాధలు పొందడం, కర్మప్రదాత అయినటువంటి శని యొక్క అనుగ్రహం పొందడం కోసం ప్రయత్నం వంటి చేయడం అంటూ మనం చూస్తాం. అయితే శని అనుగ్రహం పొందడానికి ఉత్తమమైన మాసం ఏదైనా ఉంటే అది పుష్యమాసం అని చెప్పబడింది. శనికి సంబంధించినటువంటి నక్షత్రం పుష్యమి నక్షత్రం. శని యొక్క జననం జరిగింది పుష్యమాస త్రయోదశి రోజుగా కూడా మనకి పురాణాల ప్రకారం చెప్పబడ్డాయి. పుష్యమాసంలో శని జననం జరగడం చేత ఈ మాసానికి కొంత విశిష్టత కూడా ఏర్పడింది. పుష్యమాసంలో ఎవరైతే నవగ్రహ ఆలయాలకు వెళ్ళి విశేషంగా శనివారాల్లో త్రయోదశి రోజు పౌర్ణమి రోజు కనుక శనికి తైలాభిషేకాలు వంటివి చేసుకుని దీపారాధన వంటివి చేస్తారో, నవగ్రహ ఆలయాలకు వెళ్ళి ప్రదక్షిణలు వంటివి చేసి శివాలయంలో అభిషేకాలు వంటివి చేసుకుంటారో వారికి శని యొక్క దోషాలు తొలగుతాయి. శనిగ్రహం యొక్క అనుగ్రహం పొందడానికి పుష్యమాసం చాలా ఉత్తమమైనటువంటి మాసం. ఈ మాసంలో విశేషంగా దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పారాయణం చేసుకోవడం, అలాగే నలమహారాజుకి సంబంధించినటువంటి కథలు, నలదమయంతులు, కర్కోటకు సంబంధించినటువంటి కథలను ఈ మాసంలో చదువుకోవడం, విశేషంగా శనివారం రోజుల్లో శివుడికి అభిషేకం, అలాగే శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాలు దర్శించుకోవడం, అక్కడ అర్చన వంటివి చేసుకోవడం చేత శుభ ఫలితాలు కలుగుతాయి. పుష్యమాసంలో హనుమాన్ చాలీసా వంటివి పఠించుకోవడం, ఓం నమః కృష్ణాయ నీలాయ శితికంఠ నివాయ చ నమః కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః అనేటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించడం, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం త్వం నమామి శనైశ్చరం అనేటువంటి శనికి సంబంధించినటువంటి మంత్రాలను జపించుకోవడం చేత శని యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయి. పుష్యమాసం శనికి సంబంధించినటువంటి జపాలు, ఆరాధన వంటివి చేసుకోవడానికి, అలాగే నవగ్రహ ఆలయాలు దర్శించుకోవడానికి, విశేషంగా ఎవరైతే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని లేదా శని మహర్దశలో బాధల వంటివి పడుతున్నారో అటువంటి వారికి ఈ పుష్యమాసం చాలా ఉత్తమమైనటువంటి మాసం. అందులో ఇప్పుడు ప్రస్తుతం 2025లో శని మకర కుంభ మీనరాశులు ఎవరైతే శని కుంభరాశిలో ఉండడం, ఎవరైతే మకర కుంభ మీనరాశులు అలాగే మేషరాశి వారు కూడా ఏలినాటి శని దగ్గరలో వచ్చేటువంటి స్థితి ఉంది కాబట్టి వారు కావచ్చు, అలాగే వృశ్చికం ధను రాశుల వారు, కర్కాటక సింహరాశి వారు, ఈ రాశుల వారు శనికి సంబంధించినటువంటి అభిషేకాలు కావచ్చు, శని యొక్క ఈతి బాధలు పోగొట్టుకోవడానికి చేసుకునేటువంటి కార్యక్రమాలు పుష్యమాసంలో కనుక శనివారాలు ఆచరించినట్లయితే వారికి శని యొక్క గ్రహ పీడలు తొలగడానికి ఇది మంచి అవకాశం ఉన్నటువంటి మాసం. సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఇది పుష్యమాసం కొంత ప్రత్యేకం కాబట్టి ఇలా గనక ఆచరించిన, లేదా పుష్యమాసంలో మందపల్లి, శని సింగాపూర్, తిరునల్లార్ లేదా కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాలైనా దర్శించుకోగలిగితే దర్శించుకున్నా కొంత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. For more videos like this, subscribe Big TV channel.